ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధానాంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 14వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడీఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సైట్ ఫ్లాట్ టు గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఏడీఆర్స్ నుంచి మనకి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఐటీ, సర్వీస్ సెక్టరు, నిఫ్టీ 50 నిన్న టాప్ లూజర్స్ లిస్టులు వెళ్ళిపోగా మీడియా, పిఎస్సి బ్యాంక్, ఫార్మాలో ఏంటంటే కొద్దిగా బౌన్స్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 70% ఇండిసెస్ అయితే ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్, జర్మన్, యూరోప్, లండన్, యుఎస్ 500 ఫీచర్స్ ఇక్కడ దాకా అయితే నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రాన్స్, డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్, రష్యా, చైనా A50 ఫీచర్స్, సౌత్ కొరియా ఏంటంటే గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్నెస్ కానీ స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ కానీ కనిపించట్లేదు. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే యునైటెడ్ హెల్త్, మెర్క్ అండ్ కో, జాన్సన్ అండ్ జాన్సన్ ఇవి నిన్నటి రోజున టాప్ లూజర్స్ లిస్టు వెళ్ళిపోగా క్యాటర్పిల్లర్, బోయింగ్, గోల్డ్మెన్ సాక్స్ అనేది టాప్ గెయినర్స్ లిస్టులోకి ఉన్నాయి. సో మొత్తం మీద నిన్న 50% కంపెనీస్ గ్రీన్లో, 50% కంపెనీస్ నెగిటివ్ అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే యూఎస్కి సంబంధించిన కోర్ సిపిఐ డేటా మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ డేటా అనేది రిలీజ్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఇది ఏదైతే ఫోర్కాస్ట్ చేశారో దానికంటే తక్కువగా రావడం అనేది జరిగింది. సింపుల్ టర్మ్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈరోజు విషయానికి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఇన్ఫ్లేషన్ రేట్ అనేది రిలీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్, మంత్ ఆన్ మంత్. సో ఇక్కడ ప్రీవియస్గా ఉన్న దానికంటే కూడా తక్కువగా రావడం అనేది జరిగింది. సో ఇన్ఫ్లేషన్ తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్లేషను, ఫ్యూయల్ ఇన్ఫ్లేషను, హోల్సేల్ ప్రైస్ లెవెల్లో ఇన్ఫ్లేషను అండ్ M3 మనీ సప్లై డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున యూఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే స్టడీగానే ఉన్నాయి. ఎందుకంటే సిపిఐ డేటా కొద్దిగా సాఫ్ట్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ ఆప్టిమిజం కూడా చైనాకి యూఎస్కి మధ్య ఉంది కాబట్టి మార్కెట్ అయితే ఫ్లాట్ టు బుల్లిష్గా క్లోజ్ అయింది. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. వాటిలో శ్రీ సిమెంట్, ఐచర్ మోటార్స్, ముతూట్ ఫైనాన్స్, లుపిన్, అపోలో టైర్, టొరెంట్ పవర్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, టాటా పవర్, జుబిలెంట్ ఫుడ్, బడ్జెట్ పెయింట్ అనేది వీటిల్లో వోలటాలిటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మణప్పురం అండ్ సిడిఎస్ఎల్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. మనం క్యాష్ మార్కెట్ అంటే ఈక్విటీలో బాయ్ అండ్ సెల్ అనేది చేసుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఏసీసీ, హిందుస్థాన్ కాపర్ కూడా బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున BEL, హీరో మోటార్ కార్ప్ అనేది స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. బట్ టాప్ లూజర్స్లో ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, TCS, HCL టెక్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రేడ్, హిందాల్కో ఇవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయాయి. ఇండివిజువల్ స్టాక్స్ BEL, IIFL, కళ్యాణ్ జ్యువెలర్స్, అదాని టోటల్ గ్యాస్ లిమిటెడ్, డెలివరీ వీటిల్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, BHEL, దాల్మియా భారత్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉండగా చంబల్ ఫర్టిలైజర్స్, SRF, టాటా కన్జ్యూమర్స్, NTPC, పేటీఎం వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది. ఇక గెయిల్లో లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నారు బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే లాంగ్ సైడ్ 28% ఉన్నట్టు అర్థమవుతుంది, షార్ట్ సైడ్ 63%. మొత్తం మీద మార్కెట్స్ కొద్దిగా కిందకు వెళ్తాయేమో అన్న కాన్సెప్ట్లో పొజిషన్స్ అనేది ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది చూద్దాం. నిన్నటి రోజున ప్రైస్ ఏంటంటే స్లైట్గా నెగిటివ్లో క్లోజ్ అయింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ అన్వైండింగ్ అనేది చూపిస్తుంది. అంటే ఎవరైతే పైకి వెళుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి బాయ్ చేశారో వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ విషయానికి వచ్చేసరికి అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. DIS విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద FIS కొద్దిగా ఈ మధ్యకాలంలో సెల్లింగ్ చేస్తున్నారు. 477 crores క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. DIS ఏమో 4,274 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి 1.05% అనేది డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్లో స్టెబిలిటీ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజునైతే స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 8 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ అనేది నిన్నటి రోజున ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అయితే ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీలో కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూద్దాం.
ఎందుకంటే మార్కెట్ ఒక క్రూషియల్ లెవెల్ దగ్గర ఉంది. సో చూడండి, ఇక్కడ 24,590 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ అక్కడ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతం అయితే గ్యాప్ నిఫ్టీ అనేది చూపిస్తూ ఉంది. ఒకవేళ డౌన్ వచ్చిందంటే చూడండి 24,498, అంటే రౌండ్ నెంబర్ 24,500 మనం వాచ్ చేయాలి. ఇంకా వరస్ట్ కేస్ సిచ్యువేషన్ ఏంటంటే 24,400 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. అప్ సైడ్ విషయానికి వచ్చేసరికి 24,668, దాని తర్వాత 24,753, దాని తర్వాత 24,855 అనేది ఒక సప్లై జోన్ అనమాట. ఇదంతా కూడాను ఈ జోన్లోకి రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా 24,937 సపోర్ట్ అనుకున్నాం, ప్రస్తుతం అక్కడే ఉంది ప్రస్తుతానికి. సో గ్యాప్ అప్ అనేది జరిగిందంటే టువార్డ్స్ 55,500కి ప్రయాణం చేయడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. వరస్ట్ కేస్ సిచ్యువేషన్లో 54,684 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,182 సపోర్ట్ అనుకున్నాం. ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. బట్ ఎనీహౌ మార్కెట్ బుల్లిష్ కాంటెక్స్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకొని చిన్నగా 82,319కి ఆ దిశగా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి 80,504 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. ఇక గోల్డ్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికైతే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది ఇక్కడ. దాని తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ గమనించండి, ఇట్లా ఛానల్ ఫార్మేషన్ అనేది జరిగి దాని తర్వాత ఛానల్ నుంచి బయటకు రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ బిగ్గర్ పిక్చర్లో గోల్డ్ అనేది వీక్గానే ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ అనేది బుల్లిష్గా ఉందని చెప్పేసి అనుకున్నాం కదా. సో ప్రాబ్లీ ఈ లెవెల్ దిశగా అయితే ట్రావెల్ చేస్తూ ఉంది. సో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ ఇక్కడ డోజీ ఫార్మేషన్ జరిగి చిన్నగా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి కొంచెం ట్రిక్కీగా ఉంది. ఇక్కడ నిన్న క్లోజ్ అయింది, అంటే నెగిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ అనేది జరిగిందనమాట. ఎన్ని పాయింట్లు అనేది మనం చూసుకున్నట్టయితే 24,728 దగ్గర ప్రస్తుతం అయితే ట్రేడ్ అవుతుంది. 92 పాయింట్లు పాజిటివ్గా ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 24,640 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర ఒక 70 పాయింట్లు 80 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఎటువంటి స్టాక్స్ న్యూస్లో అయితే లేవు. ఇక ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను. టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. లోవర్లో మాత్రం అంత స్ట్రెంత్ అయితే కనపడట్లేదు. ఇక నిఫ్టీ 50లో కూడా డైలీ టైం ఫ్రేమ్లోనేమో బుల్లిష్గానే ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం ఇంకా మనకి కొద్దిగా ఫ్లాట్ టు బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏడిఆర్స్ నుంచి మనకి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తున్నాయి. అక్కడ బుల్లిష్ కానీ అంత బేరిష్ కానీ సంకేతాలు లేవు. ఇక యూఎస్ మార్కెట్స్లో కూడా కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత కూడా పెద్దగా మార్కెట్లో మొమెంటం అనేది కనిపించట్లేదు. ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా కూడా సాఫ్ట్గా రావడం అనేది జరిగింది. ఎనీహౌ ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మనకి స్లైట్గా గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ అయితే స్టిల్ బుల్లిష్గా కనిపిస్తుంది. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే మనం బయింగ్ యాక్టివిటీ అనేది చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.